లిక్కర్ స్కామ్‌లో విజయసాయిరెడ్డిని అరెస్ట్ చేయాలి అని కొందరు, చేయకూడదని కొందరు అంటున్నారు. మీరు కామెంట్ చేయండి. చెయ్యాలి లేదా చేయకూడదు. కంపల్సరీ కామెంట్ అయితే చేయండి. ఎందుకంటే జనం ఏమనుకుంటున్నారో కూటమి ప్రభుత్వానికి, జగన్మోహన్ రెడ్డికి తెలియాలి కాబట్టి కంపల్సరీ కామెంట్ అయితే చేయండి. ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్‌లో వైసీపీకి చెందినటువంటి ఎంపీ మిథున్ రెడ్డి, మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి ఫ్యూచర్ మీద ఇంట్రెస్టింగ్ డిబేట్ జరుగుతోంది. గత వైసీపీ ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించినటువంటి ఇద్దరు ప్రస్తుతం ఉప్పు, నిప్పులా వ్యవహరిస్తున్నారు. బహిరంగంగా ఒకరి మీద ఒకరు ఎలాంటి విమర్శలు చేసుకోకపోయినా, మద్యం స్కామ్‌లో దొరికిన దొంగలు, దొరకని దొంగలు బట్టలు విప్పేస్తామని సాయిరెడ్డి చేసిన హెచ్చరికతో మిథున్ రెడ్డి మరిన్ని చిక్కుల్లో ఎదుర్కొనే అవకాశం ఉందా అనే అనుమానాలు స్పష్టంగా అనిపిస్తున్నాయి. రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి వైసీపీలో కీలక నేతగా ఉన్నారు. మాజీ ముఖ్యమంత్రి జగన్‌కి అత్యంత సన్నిహితుల్లో మిథున్ రెడ్డి పేరు ముందు వరుసలో ఉంటుంది. అదే సమయంలో నిన్న మొన్నటి వరకు విజయసాయిరెడ్డి వైసీపీలో నంబర్ 2గా కొనసాగారు. అధినేతతో గ్యాప్ రావడం వల్ల తాను 2-2000 స్థానానికి పడిపోయానని విజయసాయిరెడ్డి స్వయంగా చెప్పడం చూస్తే వైసీపీలో ఆయన స్థానానికి ఎంతటి ప్రాధాన్యత ఉందో అర్థమవుతుందంటున్నారు. అయితే లిక్కర్ స్కామ్‌లో ఇద్దరు ఇరుక్కోవడం చర్చనీయాంశమవుతోంది. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో మద్యం విధానంలో మార్పు తీసుకొచ్చారు. అప్పటి వరకు ప్రైవేటు వ్యక్తుల చేతిలో ఉన్న మద్యం వ్యాపారాన్ని ప్రభుత్వమే నిర్వహించాలని నిర్ణయించింది. ఈ పాలసీని విజయసాయిరెడ్డి ఇంట్లో రూపొందించారని ప్రభుత్వం ఆరోపిస్తోంది. ఈ విషయాన్ని విజయసాయిరెడ్డి కూడా అంగీకరిస్తున్నారు. ప్రభుత్వం ఏర్పడిన కొత్తలో తన ఇంట్లో 2 సమావేశాలు నిర్వహించి మద్యం విధానం మీద చర్చించామని మీడియాతో అంగీకరించారు. అదే సమయంలో తనకు స్కామ్‌తో సంబంధం లేదని ఒక్క రూపాయి కూడా ముట్టుకోలేదని చెప్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయనకు ప్రత్యేక దర్యాప్తు అధికారులు విచారించారు. విజయసాయిరెడ్డి తర్వాత ఎంపీ మిథున్ రెడ్డిని ప్రశ్నించారు. మిథున్ రెడ్డి విచారణ తర్వాత ప్రధాన నిందితుడు కసిరెడ్డి రాజశేఖర రెడ్డిని అరెస్ట్ చేశారు. దీంతో విజయసాయిరెడ్డి, మిథున్ రెడ్డిని కూడా అరెస్ట్ చేసే అవకాశాల మీద చర్చ జరుగుతోంది. లిక్కర్ స్కామ్‌లో అభియోగాలు ఎదుర్కొంటున్న ఏ4 మిథున్ రెడ్డి ఇప్పటికే సుప్రీంకోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. దీని మీద ఓసారి విచారించిన న్యాయస్థానం తదుపరి విచారణ జరిపే వరకు మిథున్ రెడ్డిని అరెస్ట్ చేయొద్దంటూ పోలీసులకు ఆదేశాలిచ్చింది. దీంతో ఆయన్ని పోలీసులు ఇప్పట్లో అరెస్ట్ చేసే అవకాశాలు కనిపించట్లేదు. సుప్రీం గ్రీన్ సిగ్నల్ వచ్చిన తర్వాతే మిథున్ రెడ్డి విషయంలో నిర్ణయం తీసుకోవచ్చంటున్నారు. ఇదే సమయంలో మిథున్ రెడ్డి విషయంలో ప్రభుత్వం ఆచితూచి అడుగులు వేస్తోందని చెప్తున్నారు. రాయలసీమలో రాజకీయంగా కీలక కుటుంబానికి చెందినటువంటి వ్యక్తి కావడంతో పరస్పర ప్రయోజనాల కోణంలో మిథున్ రెడ్డి విషయాన్ని పరిశీలిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. మరోవైపు విజయసాయిరెడ్డిని పోలీసులు ఏ5గా పేర్కొన్నారు. ఏ2 ఏ2, ఏ3గా ప్రభుత్వ ఉద్యోగులు వాసుదేవరెడ్డి, సత్యప్రసాద్‌ని పేర్కొన్నారు. ఏ1 ఇప్పటికే అరెస్ట్ చేసినందున వాసుదేవరెడ్డి, సత్యప్రసాద్‌ని ఏ క్షణమైనా అరెస్ట్ చేస్తారంటున్నారు. ఇక మిథున్ రెడ్డిని ప్రస్తుతం కోర్టు రక్షణ ఉన్నందున వరుస క్రమంలో విజయసాయిరెడ్డి పేరును పోలీసులు తీవ్రంగా పరిశీలిస్తున్నారు. స్కామ్ దర్యాప్తుకి తాను స్వచ్ఛందంగా సహకరిస్తారని విజయసాయిరెడ్డి చెప్తుండడం వల్ల ఆయన్ని అరెస్ట్ చేయాలా? లేదా అప్రూవర్‌గా మార్చి చూపించి సాక్షిగా మార్చాలా అన్న దాని మీద సిట్ అధికారులు తర్జన భర్జన పడుతున్నారు. దీంతో స్కామ్ మీద పూర్తి విచారణ జరుపుతున్నటువంటి సిట్ అధికారుల నెక్స్ట్ యాక్షన్ ఎలా ఉంటుంది? ఖచ్చితంగా విజయసాయిరెడ్డిని అరెస్ట్ చేస్తారా అనే ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. ఖచ్చితంగా విజయసాయిరెడ్డిని అరెస్ట్ చేసేటువంటి అవకాశాలు ఎక్కువున్నాయని, త్వరలోనే ఆయన ఇంటి ముందు పోలీసులు గూడా మోహరించబడి ఖచ్చితంగా ఆయన్ని అరెస్ట్ చేస్తారనేటువంటి వ్యాఖ్యలైతే వినిపిస్తున్నాయి.